దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు కిలేడీలను హైదరాబాద్ సరూర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్మాన్ ఘాట్లోని వివి ఎలక్ట్రానిక్ ఎంటర్ప్రైజెస్ షాపులో ఫిబ్రవరి 13న జరిగిన దొంగతనం కేసును ఛేదించారు. చెత్త ఏరుకునే ముగ్గురు మహిళలు ఈ దొంగతనం చేసినట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. సింగరేణి కాలనీకి చెందిన 9 మంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలకు పాల్పడేవారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం కూడా గాలిస్తున్నారు. నిందితుల నుంచి 5.5 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. అరెస్ట్ చేసిన ముగ్గురు మహిళలను రిమాండ్కు తరలించారు. మంది స్త్రీలతో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. వీళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆర్సీపురము, నాచారము, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కూడా పలుసార్లు దొంగతనాలు చేసి అరెస్ట్ అయినారు. వీళ్ళు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సరూర్ నగర్ కర్మన్ ఘాట్లో ఏరియాలో గల విబి ఎలక్ట్రానిక్స్ అనే గోడౌన్ నుంచి పెద్ద ఎత్తున 10 మంది పోయి దోపిడీకి పాల్పడడం జరిగింది. దానిలో ఒక 10 టీవీలు, అవే కాకుండా వివిధ రకాల గృహోపకరణాలు, ఇస్త్రీ పెట్టెలు, కుక్కర్సు, తర్వాత రకరకాల గృహోపకరణాలు ఎత్తుకపోవడం జరిగింది. దీని లోపల సుమారు 6 లక్షల విలువ గల వివిధ రకాల గృహోపకరణాలు మరియు ఒక 20 బస్తాల బియ్యం రికవరీ కావడం జరిగింది.